ఎందుకు మీ వివేక్తో ఎందుకు శత్రుత్వం? బాల్కసుమన్ ఒకటే పార్టీలో కలిసి పనిచేసిన సందర్భం కూడా ఉంది కదా, ఉద్యమంలో కూడా కలిసి పనిచేశారు కదా. బేసిక్ గా నాకేం వివేక్ గారి మీద శత్రుత్వం లేదు. ఎప్పుడైనా ఫంక్షన్లలో అక్కడ ఎక్కడ కలిస్తే మేము మంచిగా మాట్లాడుకుంటాం. సిద్ధాంతపరమైనటువంటి వైరుధ్యం, పార్టీ పరమైనటువంటి వైరుధ్యం, రాజకీయ పరమైనటువంటి వైరుధ్యం తప్ప వ్యక్తిగతంగా ఆయనతో నాకేం లేదు. వ్యక్తిగతంగా నాకు 2019 పార్లమెంట్ ఎలక్షన్స్ లో టికెట్ దొరకకుండా మీరే లాబింగ్ చేశారు. ఆయన టికెట్ రాకపోవడం వెనుక కారణం బాలకసుమనే అంటారు. అది ఆయన కూడా తెలుసు, వివేక్ కూడా తెలుసు. ఆయన కూడా ఎప్పుడు అట్లా అన్నాడు. వాస్తవానికి ఏంటంటే ఆ రోజు వివేక్ గారు ధర్మపూర్లో కుప్పలేశ్వర్ గారిని ఓడగొట్టే ప్రయత్నం చేసిండనే దాని మీద అక్కడ ఆయనకు టికెట్ రాకపోవడం జరిగింది. ఆయనకి కాదు, మహబూబ్ నగర్లో జితేందర్ రెడ్డి గారికి కూడా, తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఖమ్మంలో కూడా అప్పుడు మా ఎమ్మెల్యే అభ్యర్థులకు వ్యతిరేకంగా వీళ్ళు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేశారనే దాని మీదనే వాళ్ళకి 2019 పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్లు రాలేదు తప్ప బాల్కసుమన్ చెప్తున్నారు, ఇంకొకరు చెప్తున్న టికెట్లు రాకుండా ఉంటాయి. అంటే బాల్కసుమన్ మీద కంటెస్ట్ చేసిన వెంకటేష్ నేతను తీసుకొచ్చి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేశారు బాల్కసుమన్. అంటే అది ఆయన టికెట్ ఇప్పించారు. అంటే నేను ఇప్పించలేదు. వాస్తవానికి అక్కడ జరిగింది ఏంటంటే మాల సామాజిక వర్గం నుంచి ఒక 2-3 పేర్లు, మాదిగ సామాజిక వర్గం నుంచి ఒక 2-3 పేర్లు, నేతకాని సామాజిక వర్గం నుంచి 2-3 పేర్లు అనుకున్నటువంటి సందర్భంలో నేతకాని సామాజిక వర్గానికి అక్కడ టికెట్ ఇవ్వాలనేటటువంటి ఆలోచనలో భాగంగా అక్కడ అది అట్లయింది. సో అంతే తప్ప నేను దానిలో మీ రోల్ ఏం లేదు. నా రోల్ ఏం లేదు, సీరియస్గా నా రోల్ ఏం లేదు. అది వివేక్ కూడా తెలుసు, ఆయన కూడా తెలుసు ఆ విషయం. బట్ 2014 వరకు మీ మధ్య ఎటువంటి శత్రుత్వం లేదు. అప్పుడు మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు, 100 కోట్ల ఆస్తులున్న వ్యక్తికి ఓటేయాలా, 100 కేసులున్న వ్యక్తికి ఓటేయాలా తేల్చుకోండి మీరు ప్రజలు అన్నారు. కానీ వాళ్ళ రివర్స్ అయింది. 100 కోట్ల ఆస్తులు బాల్కసుమన్కే ఉన్నాయి, 100 కేసులు అవతల వాళ్ళ మీద బాల్కసుమన్ పెట్టించారు అని అడిగితే మీరేం చెప్తారు జవాబు? నిజంగా మీరు అన్నమాట నిజమైతే మంచిగా ఉండి అనిపిస్తుంది. 100 కోట్ల దగ్గర ఉంటే మంచిగా ఉండి అనిపిస్తుంది. నిజంగా 100 కోట్లు ఉంటే వాస్తవానికి ఎక్కడ దాస్తాం, ఎక్కడ పెడతాం? ఏదైనా కంపెనీలలో షేర్ల రూపంలో ఉండాలి, అంతేనా కాదా? అక్కడ ఎక్కడ మీరు అఫిడవిట్లో డిక్లేర్ చేసినంత ఆస్తులు 3,61,00,000 నా ఆస్తి. దాంట్లో ఆల్మోస్ట్ 1.5 నాకు అప్పులే. క్లియర్గా ఉంది. అది పబ్లిక్ డొమైన్లో కూడా 100% పబ్లిక్ డొమైన్లో ఉంటుంది. అది దాంట్లో నేను ఎన్నడూ కూడా పైసలు అనుకోవాలి. ఐ నెవర్ ఆఫ్టర్ మనీ. నేను ఎంతసేపు అభివృద్ధి చేయాలి, పని చేయాలి, పేరు తెచ్చుకోవాలి, కష్టపడాలి, నాకు ఒక అవకాశం వచ్చింది నిలబెట్టుకోవాలనేటటువంటి తపనతోనే పోయినా తప్ప ఈ డబ్బులు సంపాదించాలి, అది చేయాలి, ఇది చేయాలనేటటువంటి ఆలోచనతో నేను పోలే. కాకపోతే ఉద్దేశపూర్వకంగా మీరు అన్నట్టు వివేక్ గారు కానీ ఇతరులు కానీ చాలా మంది 100 కోట్లు సంపాదించారు, 1000 కోట్లు అయిపోయారు. ఇప్పుడు మీరు అఫిడవిట్ అయితే 3,60,00,000 అన్నారు. అవును, నాకు తెలిసి చాలా తక్కువ మంది, 119 మందిలో ఒక క్యాండిడేట్ చూస్తే లాస్ట్ 20 మంది కూడా 3 కోట్లకు తక్కువ ఆస్తుండదు. సో అటువంటిప్పుడు ఎందుకు తిప్పికొట్టలేకపోయినారు మీరు? నిజంగా లేకపోతే కనుక నిజంగా లేవు చెప్పినాం ఉంటే మరి బయట పెట్టరాదు. మీరే బయట పెట్టారు. బినామీల దగ్గర ఉన్నా కూడా ఆగాయి కదా. తెలంగాణ గింత అంత ఉంటుంది, దాంట్లో హైదరాబాద్ గింత. ఎంత భరత్ గారు నీ పేరు మీద ఏమన్నా పెట్టిన బయటకు వస్తుంది, ఇంకొకరి పేరు మీద పెట్టిన బయటకు వస్తుంది. ఎన్నడూ డబ్బుల వెనుక పోలే కోట్లు సంపాదించాలని ఆలోచన చేయాలి. ఎంతసేపు కేసీఆర్ గారు బలంగా చెప్పేది, మీకు యంగ్స్టర్స్ అవకాశం వచ్చింది, నిలబెట్టుకోండి, పనిచేయండి, కష్టపడండి, పేరు తెచ్చుకోండి, ప్రజా జీవితం ఇది గొప్పది, దీంట్లో చిన్న వయసులో అవకాశాలు రావడం అరుదు, వచ్చినాయి నిలబెట్టుకోండి, కాపాడుకోనని ఈ రకమైనటువంటి ఓరియంటేషన్ కేసీఆర్ గారు మా లోపల డెవలప్ చేసిండు. కాబట్టి ఎంతసేపటికి మేము కూడా ప్రజలు, నియోజకవర్గం, పార్టీ, ప్రభుత్వం ఇట్లా ఉరికినాం తప్ప డబ్బులు సంపాదించాలను ఇంకోటని అట్లా పోలేన్నాడు. సుమన్ గారు, ఇప్పుడు మీ ఆస్తుల విషయంలో కొంతమంది అంటారు అప్పుడు రబ్బర్ చెప్పులతో తిరిగారు, ఇప్పుడు చూస్తే లెక్క పెట్టలేని ఆస్తులు ఉన్నాయి అంటే వాళ్ళకి ఇచ్చే జవాబు 3 కోట్లు అయితే నేను నమ్మట్లేదు చాలా మంది. ఇప్పుడు నేను అప్పుడు రబ్బర్ చెప్పులతో నేను తిరగలే, అప్పుడు కూడా నేను మంచిగానే ఉన్నా, మరి ఏం అట్లా లేను. తెలియని మూర్ఖులు కొంతమంది కావాలని చెప్పి నా మీద ఆ రకంగా బురద చల్లుతారు. ఫైనాన్షియల్ మీ ఫ్యామిలీ బాగా? డెఫినెట్గా మా తాత బాలకరాజరాం గారు ముంబైలో అక్కడ కార్మిక నాయకుడు ఉండే, జార్జ్ ఫెర్నాండెస్ గారితో కలిసి ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి. అప్పుడు కేసులు అయితే మెట్పల్లి రేగుంటకు రావడం, మా నాన్న, మా పెదనాన్న, మా బాబాయ్, మా మేనత్త వాళ్ళంతా అక్కడనే పుట్టిర్రు, ముంబైలో పుట్టిర్రు. మా మేనత్త పేరు కమల, మా బాబాయ్ పేరు మోహన్, మా నాన్న పేరు సురేష్, మా పెదనాన్న పేరు శంకర్. మీరు చూడండి, అప్పుడే మా తాత పేరే రాజారాం, ఆ పేర్లు చూడండి మీరు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మొదటి నుంచి మంచి కుటుంబం. మా ఫాదర్ 2001లో టీఆర్ఎస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్. నేను పుట్టకముందే, నేను 1993లో పుట్టిన. నేను పుట్టకముందే మేజర్ గ్రామ పంచాయతీ మెట్పల్లి వార్డు మెంబర్ మా నాన్న. మొదటి నుండి రాజకీయాల్లో ఉద్యమాలు ఉన్నటువంటి కుటుంబము, అంటే మిడిల్ క్లాస్, మంచి కుటుంబం మాది. అట్లే మనం అంతా హాస్టల్లో, యూనివర్సిటీ అన్నప్పుడు అందరూ హాస్టల్లోనే ఉండాల్సింది. ఆ రోజుల్లోనే నాకు బైక్ ఉంటుండే, ఏటీఎం కార్డు ఉంటుండే, అప్పుడే సెల్ ఫోన్ ఉంటుండే,
అట్లేం లేదు. కాకపోతే ఇక నేను చెప్పడం ఏంటంటే భరత్ గారు, ఒక రకమైనటువంటి జలస్తో చిన్న వయసులో నేను ఎంపీ కావడం, చిన్న వయసులో నేను ప్రూవ్ ఎమ్మెల్యే చేసుకుంటారా 100 కోట్ల ఆస్తి లేదని? ఎక్కడన్నా ఉంటే చెప్పండి, వాళ్ళకే ఇచ్చేస్తా. ఎక్కడ ఉంటే చెప్పండి, 100 కోట్లు ఏడుండే చెప్తే వాళ్ళకే ఇచ్చేస్తా. నేను అదే చెప్పబోతున్నా. ఒక మనిషి పెరిగే క్రమంలో ఆ మనిషి పెరుగుదలను అడ్డుకోవడానికి, ఆ మనిషి యొక్క ఇమేజ్ని దెబ్బతీయడానికి, ముఖ్యంగా రాజకీయాలు ఉన్నటువంటి సందర్భంలో శత్రువులు కానీ, మనం అంటే ఇష్టం లేనటువంటి వాళ్ళు, జెలస్గా భావించేటటువంటి వాళ్ళు ఈ రకమైనటువంటి బురద జల్లుతూ ఉంటారు, ఈ రకంగా ఆరోపణలు చేస్తూ ఉంటారు. నిజంగా ఇప్పటిదాకా 14 అఫిడవిట్లు ఎంత మీ ఆస్తులు? అప్పుడు కంటే సుమారు 80 లక్షలు 85 లక్షలు. పెద్ద చాలా మంది 100 కోట్లు దాటిన వాళ్ళు ఉన్నారు మొన్నటి ఎలక్షన్స్ లో. డెఫినెట్ గా మీ పార్టీలో, వేరే పార్టీలో, వాటిలో ఉంటారు స్థితిమంతులు, 20 times స్థితిమంతులు, శ్రీమంతులు ఉంటారు. ఒకరి దగ్గర డబ్బు ఉండడాన్ని, ఒకరికి ఆస్తి ఉండడాన్ని మనం కూడా తప్పు పట్టలేము. రెక్కల కష్టంతో లేకపోతే తరతరాలుగా వారసత్వంగా సంక్రమించినటువంటి ఆస్తులతోని ఎవరికైనా కోట్ల రూపాయలు ఉంటే ఉండొచ్చు, దాన్ని మనం తప్పు పట్టలేం. సో నేను ఈ 10 సంవత్సరాల మా ప్రభుత్వ పాలనలో ఎన్నడూ నాకున్నటువంటి సంబంధాలు కానీ, అదేవిధంగా నాకున్నటువంటి పరిచయాలు కానీ, వీటన్నిటిని కూడా అటు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం, ఇటు చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం వినియోగించడం తప్ప నా అభివృద్ధి కోసం పెద్దగా వాడుకోలేదు. అది వాడుకొని ఉంటే డెఫినెట్గా అది వేరే రకంగా ఉండేది, కానీ ఆ రకంగా ఎన్నడూ ఆలోచన లేదు. ఎందుకంటే మేమంతా కేసీఆర్ స్కూల్లో శిష్యులం కాబట్టి, వారి ఆధ్వర్యంలో ట్రైన్ అయినటువంటి వాళ్ళం కాబట్టి, ఎంతసేపటికి మాది ఆ రకమైనటువంటి ఓరియంటేషన్ ఉంటుండే సార్ ఆధ్వర్యంలో. కాబట్టి ఈ రకమైనటువంటి ఆలోచన. మరి ఎలక్షన్స్ లో ఎట్లా ఖర్చు పెట్టారు ఇవన్నీ? లేదు 2014 ఎలక్షన్స్ లో అయినా 18లో అయినా? డెఫినెట్గా ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినటువంటి సందర్భంలో మాలాంటి వాళ్ళం పార్టీకి మొదటి నుంచి పనిచేస్తున్నాం కదా, మా ఖర్చులు మంచి చెడ్డ అంతా పార్టీ చూసుకుంటుంది కదా. మాకు ఏం అవసరం ఉంటుంది, పెద్ద ఏం అవసరాలు ఉంటాయి, పార్టీ చూసుకుంటుంది సీరియస్గా. 14లో అయినా 18లో అయినా పూర్తిగా పార్టీ.